So hi guys, welcome back to my channel Kaushik Tales. మీరు కన్నా ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్లయితే దిస్ ఇస్ కౌశిక్. ఐఎమ్ కంప్లీటింగ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ఎంబీసీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం. గైస్ ఈరోజు మనం 23 మే 2025 న షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 ఏపీ ఎంసెట్ 2025 మన అసలు పేపర్ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ మనం యాజ్ యూజువల్ మనం 3 టాపిక్స్ అనేది మాట్లాడదాం. ఫస్ట్ సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ చూస్తే మ్యాథ్స్ వచ్చేసరికి మోడరేట్ అనేది అయితే వచ్చిందని చెప్పారు. అండ్ ఈ మోడరేట్ లో కూడా మనకి క్యాల్కులస్ అండ్ ఆల్జీబ్రా అండ్ ఆల్జీబ్రా పార్ట్ అనేది ఎక్కువ వచ్చింది అనేది మనకైతే పేపర్ అనాలిసిస్ లో తెలిసింది. అలాగే ఫిజిక్స్ వచ్చేసరికి యాజ్ యూజువల్ మోడరేట్ టు టఫ్ అండ్ దీంట్లో కూడా సమ్స్ ఫార్ములా బేసిస్ సమ్స్ అయితే ఎక్కువ వచ్చాయని అయితే చెప్పారు. అండ్ కెమిస్ట్రీ విషయానికి వస్తే మోడరేట్ టు ఈజీ. మనం మార్నింగ్ ప్రొడక్షన్ ఏదైతే చేసామో యాజ్ యూజువల్ మోడరేట్ అండ్ క్యాలిక్యులస్ అండ్ ఆల్జీబ్రా నుంచి ఎక్కువ వస్తాయని నేను మార్నింగ్ ప్రొడక్షన్ లో చెప్పాను. యాజ్ యూజువల్ క్యాలిక్యులస్ అండ్ ఆల్జీబ్రాలో ఎక్కువ వచ్చాయి. అండ్ నేను మోడరేట్ టఫ్ ప్రొడక్ట్ చేశాను. సమ్స్ అండ్ థియరీ ఈక్వల్ అని చెప్పాను, అదే సమ్స్ ఎక్కువ అని చెప్పాను. అండ్ సమ్స్ అనేవి అయితే ఎక్కువ వచ్చాయి. అండ్ మోడరేట్ ఈజీగా కొనసాగుతుంది అనేది నేను కెమిస్ట్రీ చెప్పాను. మోడరేట్ ఈజీ అనేది మనకైతే కొనసాగింది. ఇదైతే మనకి మన పేపర్ అనాలిసిస్ లో షిఫ్ట్ 1 అనేది అయితే కరెక్ట్ అనేది మనం ప్రూవ్ అయింది. అండ్ దీంట్లో కనుక చూసుకుంటే నేను మీకు చెప్తూనే వచ్చాను ఏంటి అంటే మనకి లాస్ట్ 2 years తో కంపేర్ చేసుకుంటే ఏదైతే 2023 అండ్ 2024 తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ పేపర్ అనేది కొంచెం అది టిఎస్ అవ్వచ్చు, ఏపీ అవ్వచ్చు, ఈ రెండు కూడా మనకి డిఫరెంట్ గా ఉన్నాయనేది నేను చెప్పాను. అండ్ మీకు చెప్పింది మనకి ఇప్పటి వరకు ఈ యొక్క 2 years రేంజ్ లో ఎప్పుడు కూడా మనకి ఫిజిక్స్ అనేది బోత్ థియరీ అండ్ సమ్స్ రెండు ఈక్వల్ గా ఇచ్చేవాడు, ఆర్ఎల్స్ థియరీ బిట్స్ అనేవి అయితే ఎక్కువ ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం మనకి సమ్స్ మీద అయితే ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ తర్వాత వచ్చే ఈ 4 డేస్ ఉన్నాయో, ఈ 4 days 4 2 8 సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 8 సెషన్స్ లో కూడా వస్తే సమ్స్ అనేవి అయితే ఎక్కువ వస్తాయి, ఆర్ఎల్స్ థియరీ ఈక్వల్స్ టు సమ్స్ అనేది రావడం జరుగుతుంది. థియరీ ఎక్కువ అనేది ఈ సెషన్ ఈ ఇయర్ 2025 లో జరగదు అనేది నేను చెప్తున్నాను. అండ్ యాజ్ యూజువల్ కెమిస్ట్రీ అనేది అయితే మోడరేట్ ఈజీగానే ఉంది. అండ్ ఎక్కువ మంది చెప్పేది ఏంటి అంటే P is equals to IO is equals to IO అని చెప్పారు. ఏంటంటే ఫిజికల్, ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ అనేది ఈక్వల్ గా రావడం అయితే ఈ సెషన్ లో ఏదైతే సెషన్ 1 లో అయితే జరగడం అనేది జరిగిందనేది చెప్పారు. అండ్ ఇప్పుడు మనం సెషన్ 2 యొక్క పేపర్ అనాలిసిస్ అయితే చూద్దాం. గైస్ ఇప్పుడు మనం పేపర్ 2 అనాలిసిస్ అయితే చూద్దాం. పేపర్ 2 అనాలిసిస్ వచ్చేసరికి మనకి మ్యాథమెటిక్స్ అనేది అయితే కొత్తగా టఫ్ రావడం అయితే జరిగింది. అండ్ టఫ్నెస్ లో కూడా మనకి క్యాలిక్యులస్ పార్ట్ టఫ్ అవడం అయితే జరిగింది. నేను చెప్తూనే వచ్చాను, ఇప్పటికీ చెప్తున్నాను, క్యాలిక్యులస్ పార్ట్ ఈ ఇయర్ అనేది టఫ్ అనేది అయితే చేస్తున్నాడు. కాబట్టి మీరు చూసుకుంటున్నప్పుడు ఎవరైతే నెక్స్ట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా క్యాలిక్యులస్ పార్ట్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే క్యాలిక్యులస్ అయితే టఫ్ చేస్తున్నాడు. క్యాలిక్యులస్ టఫ్ అంటే మీకు మాక్సిమం చేసేది ఇంటిగ్రేషన్స్ యాజ్ వెల్ as డిఫరెన్షియేషన్ అనేది అయితే టఫ్ చేస్తాడు. ఎక్కువ శాతం ఇంటిగ్రేషన్స్ అండ్ ఇంటిగ్రేషన్స్ లో కూడా మనకి డెఫినైట్ అనేది అయితే టఫ్ చేస్తాడు. ఎందుకు అంటే డెఫినైట్ లో లిమిట్స్ అనేవి అయితే మనం అప్లై చేసినప్పుడు మనకి ఆ రౌండ్ ఆఫ్ వాల్యూస్ మనకి కరెక్ట్ గా రావాలి. లేదు అంటే మీకు మనకి ఇచ్చిన ఆప్షన్స్ కూడా మనకి 1/2, 1/4, 1/3, 1/6 ఇలా నియర్ ఆప్షన్స్ ఇస్తాడు. కాబట్టి మనకి ఆ రౌండ్ ఆఫ్ వాల్యూస్ కరెక్ట్ గా రాకపోతే మనకి ఎక్కువ దెబ్బ అయిపోయే ఛాన్సెస్ అనేవి అయితే ఉన్నాయి. కాబట్టి మనకి డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ అండ్ అలాగే డిఫరెన్షియేషన్, కోర్ డిఫరెన్షియేషన్ లైక్ ఈ యొక్క ఏవైతే లిమిట్స్, కంటిన్యూస్ ఇవి కాకుండా ఓన్లీ డిఫరెన్షియేషన్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది మనం చూసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎక్కువగా. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ క్యాలిక్యులస్ పార్ట్ మీద అయితే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మనకి ఫిజిక్స్ విషయానికి వస్తే ఫిజిక్స్ మనకి టఫ్నెస్ అనేది తగ్గించి మనకి మోడరేట్ చేశారు. మోడరేట్ లో కూడా మనకి సమ్సే ఎక్కువ ఇవ్వడం జరిగింది. నేను చెప్తూనే వచ్చాను, వస్తే థియరీ ఈక్వల్స్ టు సమ్స్ వస్తాయి లేదా సమ్సే ఎక్కువ వస్తాయి అని. ఇక్కడ కూడా సమ్స్ రావడమే జరిగింది. అండ్ బోత్ సెషన్స్ లో మనకి మ్యాథ్స్ అనేది షార్ట్ టు మీడియం టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. మోస్ట్లీ మీడియం టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అంటే లెంతీ క్వశ్చన్స్ ఏదైతే మనకి 3-4 లైన్స్ ఉన్న క్వశ్చన్స్ మనకి 3 lines కి 2.5 lines కి రెస్ట్రిక్ట్ చేశారు. బట్ టఫ్నెస్ అనేది అయితే పెంచారు. అండ్ ఫిజిక్స్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ సమ్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో ఒక నార్మల్ గా ఒక స్టూడెంట్ అనేవాడు 20 to 25 బిట్స్ అనేవి అయితే రాయగలరని చెప్పారు. ఫిజిక్స్ మాత్రం ఇక్కడ ఏదైతే మార్నింగ్ షిఫ్ట్ ఉందో అక్కడ మాత్రం ఖచ్చితంగా 15 to 20 బిట్స్ కంటే ఎక్కువ రాయడం జరగదు అనేది చెప్పారు. ఇక్కడ మాత్రం 25 to 20 బిట్స్ అయితే రావచ్చు అని చెప్పారు. అండ్ యాజ్ యూజువల్ కెమిస్ట్రీ మోడరేట్ టు ఈజీ. ఇక్కడ మనకి ఇనార్గానిక్
ఒక 2% ఎక్కువ బిట్స్ అంటే ఒక 1 or 2 బిట్స్ ఎక్కువ అడిగారు అనేది చెప్పారు. ఇక్కడ మాత్రం మనకు P = IO = O, కానీ ఇక్కడ మాత్రం ఇనార్గానిక్ ఒక 2%, ఒక 2 బిట్స్ అనేవి ఎక్కువ అడగడం అయితే జరిగిందని చెప్పారు. ఇదైతే మనకి షార్ట్ రివ్యూ కాదు, ఒక కంప్లీట్ రివ్యూ ఆఫ్ 2 పేపర్స్. అండ్ నేనైతే ఫైనల్ గా చెప్పేది ఏంటి అంటే, మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎవరైతే నెక్స్ట్ పేపర్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ క్యాలిక్యులస్ పార్ట్ మీద అయితే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి మ్యాథమెటిక్స్ లో. అండ్ ఫిజిక్స్ పార్ట్ లో సమ్స్ అంటే మీరు ఏవో డెరివేషన్ సమ్స్ అలా కాదు, ఫార్ములా బేస్డ్ సమ్సే అన్ని కూడా. ఫిజిక్స్ అనేది ఎప్పుడు కూడా అంటే మీరు థియరీ చదువుతున్నప్పుడు ఆ థియరీకి రిలేటెడ్ అయిన ఫార్ములాస్ చదవడానికి ట్రై చేయండి. అప్పుడు దానివల్ల ఏంటంటే మోర్ అండ్ మోర్ స్కోప్ అయితే ఉంటుంది ఫార్ములా రిలేటెడ్ సమ్స్ చేయడానికి. అండ్ కెమిస్ట్రీ నేను చెప్పొచ్చు ఏంటంటే మీకు ఒకవేళ అన్ని అయిపోయాయి అనుకుంటే ఇనార్గానిక్ ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే ఆ ఈక్వేషన్స్ ఏవైతే ఉంటాయో, ఆ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ అయితే ఏవైతే ఉన్నాయో, అండ్ అలాగే ఫిజికల్ కి వచ్చినప్పటికైతే సొల్యూషన్స్ సాలిడ్ స్టేట్ ఎక్కువ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఈజీ బిట్స్ వచ్చినప్పుడల్లా మీకు థియరీ బిట్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, లైక్ థర్మల్ ఈక్విలిబ్రియం అండ్ అలాగే కెమికల్ ఈక్విలిబ్రియం, మాలిక్యులర్ స్టేట్స్, ఇలాంటివి అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఈజీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు. మోడరేట్ వచ్చినప్పుడు అయితే మీకు సమ్స్ అడుగుతారు, లైక్ ఈ యొక్క సాలిడ్ స్టేట్ సొల్యూషన్స్ ఇలాంటి చాప్టర్ నుంచి మనకు సమ్స్ అడుగుతారు, లేదా స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి అయితే సమ్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మనం చూసుకుంటే ఇక్కడ క్యాలిక్యులస్ అండ్ ఆల్జీబ్రా అయితే టఫ్ చేస్తే నేను మీ ప్రొడక్షన్ ఆల్రెడీ చెప్పాను. మనకి యాజ్ యూజువల్ ఫిజిక్స్ అనేది మోడరేట్ టఫ్ ఉంటది, లేదా టఫ్ ఉంటది అని చెప్పాను. మోడరేట్ సమ్స్ ఈక్వల్స్ టు థియరీ ఉంటది, లేదా సమ్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పాను. సమ్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ అలాగే కెమిస్ట్రీ ఖచ్చితంగా మోడరేట్ ఈజీ కానీ ఒక లెవెల్ మోడరేట్ గానీ మారుస్తున్నాయని చెప్పాను. ఇక్కడ మోడరేట్ టు ఈజీ అనేది చెప్పారు. అండ్ ఇనార్గానిక్ ఒకవేళ టైప్ చేస్తే ఇనార్గానిక్ ఎక్కువ బిట్స్ ఇస్తానైతే నేను చెప్పాను. ఇనార్గానిక్ ఒక 2 బిట్స్ ఎక్కువ ఎక్స్ట్రా ఇచ్చారు. అంటే మన ప్రొడక్షన్ అనేది అయితే ప్రస్తుతానికి ఈ షిఫ్ట్ కి ఈ షిఫ్ట్ నేను చూడలేదు, ఎందుకంటే నేను అప్లోడ్ చేసిన 2 o'clock కి. అప్పటికి ఇంకా ఫస్ట్ షిఫ్ట్ అయింది కానీ సెకండ్ షిఫ్ట్ అవ్వలేదు. అంటే నేను ఆల్రెడీ ఒక షిఫ్ట్ ముందే నేను ప్రొడక్ట్ చేయడం అనేది జరిగింది పేపర్ ని. కాబట్టి మీరు ఈ ప్రొడక్షన్ ఖచ్చితంగా అవుతుందని మనం చెప్పలేము, బట్ అవుతున్నది. కాబట్టి మీరు చూసుకున్నప్పుడు ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా రిలేటెడ్ ఏమైనా అదర్ టాపిక్స్ ఏమైనా ఇది కాకుండా మార్నింగ్ ఏదైనా పేపర్ ప్రొడక్షన్ చేసాను అలాంటివి ఏమైనా వీడియోస్ చెయ్యి బ్రో అనేది చెప్తే మాత్రం నేను కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. అండ్ నేను ఇంకా సిఆర్ఎల్స్ డిఎస్ చాప్టర్స్ అయితే స్టార్ట్ చేయడానికి అయితే స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. లేదు బ్రో ముందు ఈ కౌన్సిలింగ్ అంతా అయిపోయి అని అంటే కౌన్సిలింగ్ రిలేటెడ్ ఏమైనా వీడియోస్ కావాలి ఆర్ఎల్స్ బ్రో, ఇంకా ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో చేయ బ్రో అని మీరు నాకు ఒక సజెషన్ ఇస్తే, నాకు వీడియోస్ ఏమైనా సజెషన్ ఇస్తే మాత్రం నేను ఖచ్చితంగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నార్మలైజేషన్ విషయానికి వస్తే మనం చూసుకుంటే ఫస్ట్ షిఫ్ట్ అనేది ఈజీ పేపర్ ఉన్నా సరే మనకి ఒక టఫ్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది, అండ్ అలాగే మోడరేట్ అనేది కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఓవరాల్ గా నేను చూసుకుంటే దీనికి పాజిటివ్ అంటే స్కోర్ యాడ్ అయ్యే ఛాన్సెస్ 70% ఉంటే నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ 30% ఉన్నాయి. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఈజీ పేపర్ అండ్ మోడరేట్ మ్యాథ్స్. వేరాస్ ఇక్కడికి వస్తే మనకి టఫ్ మ్యాథమెటిక్స్, మోడరేట్ ఫిజిక్స్ ఉంది, ఈజీ కెమిస్ట్రీ ఉంది. కెమిస్ట్రీ ఈజీగా ఉన్నా కూడా ఇనార్గానిక్ పెరిగింది కాబట్టి ఆ 2 బిట్స్ కూడా మైనస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి మనకి టఫ్ అనే మ్యాథమెటిక్స్ యాడ్ అవడం వల్ల ఇక్కడ ప్లస్ పాజిటివ్ అంటే స్కోర్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి తప్ప సబ్స్ట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ లేవు. అంటే మనకి నార్మలైజేషన్ చూసుకుంటే ఫస్ట్ షిఫ్ట్ లో యాడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు సబ్స్ట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్, కానీ సెకండ్ షిఫ్ట్ లో ఖచ్చితంగా యాడ్ అవుతాయి అనేది మనం చెప్పుకోవచ్చు. పేపర్ మోడరేట్ గా ఉంది, పర్లేదు. మ్యాథ్స్ ఎలాగా ఇచ్చాడు? మ్యాథ్స్ కొన్ని ఈజీగా ఇచ్చాడు, కొన్ని హార్డ్గా ఇచ్చాడు. లెంత్ క్వశ్చన్స్ వచ్చాయి మ్యాథ్స్, అలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. ఫిజిక్స్ ఈజీగా ఇచ్చాడు. ఫిజిక్స్ ఈజీనా? కెమిస్ట్రీ మోడరేట్ ఈజీ. కెమిస్ట్రీ ఫిజికల్ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్? ఎక్కువగా అయితే ఆర్గానిక్ అనిపించింది నాకు. ఆర్గానిక్. థ్యాంక్ యూ. పర్లేదు, మ్యాథ్స్ పర్లేదు, ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం టఫ్ చేశాడు. మ్యాథ్స్ అవుట్ ఆఫ్ 80 ఒక నార్మల్ స్టూడెంట్ ఎలా రాయగలడు? ఎన్ని మార్క్స్ రాగలడు? 40 to 50. ఓకే. ఫిజిక్స్ ఒక 20 అలా. కెమిస్ట్రీ 25. అండ్ కెమిస్ట్రీ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఫిజికల్ అంటే అలాగని లేదు, అంటే అన్నీ ఉన్నాయి మ్యాక్సిమం. అంటే ఇది హాఫ్ అయితే అది హాఫ్ అలా ఇచ్చాడు. ఓకే. ఓవరాల్ గా పేపర్ ఈజ్ టఫా మోడరేట్ టు ఈజీయా ఏంటి? మోడరేట్. థ్యాంక్ యూ. యావరేజ్గా ఉంది బ్రో. మ్యాథ్స్ ఎలా వచ్చింది? మ్యాథ్స్ 60% పర్లే, ఈజీగా ఉంది. 40% కొంచెం టఫ్. లాంగ్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయా లేదంటే మీడియం వచ్చాయా? మీడియం క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి. అండ్ ఫిజిక్స్ పర్లే, బాగానే వచ్చాయి. 25 క్వశ్చన్స్ బాగానే వచ్చాయి. కెమిస్ట్రీ ఈజీ 70% ఈజీగా ఉంది. ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఫిజికల్?
ఇన్ఆర్గానిక్ ఫిజికల్ ఈజీగా ఉంది. ఆర్గానిక్ కొంచెం కష్టంగా ఇచ్చాడు. ఓవరాల్గా ఏంటి పేపర్ టఫా మీడియం యావరేజ్. థ్యాంక్ యూ బ్రో. మ్యాథ్స్ కెమిస్ట్రీ అయితే కొంచెం టఫ్గా ఉంది, ఫిజిక్స్ చాలా ఈజీగా ఇచ్చాడు పేపర్. మ్యాథ్స్ అవుట్ ఆఫ్ 80 ఒక నార్మల్ స్టూడెంట్కి ఎన్ని రావచ్చు? మ్యాక్సిమం 80కి 70 క్రాస్ అలా 70 రావచ్చు. ఓకే. ఫిజిక్స్ ఫుల్ అంటే బాగుంది పేపర్ చాలా. కెమిస్ట్రీ కొంచెం టఫ్గా ఇచ్చాడు అంతే. అంటే అవుట్ ఆఫ్ ఫిజికల్ కెమికల్ ఇన్ఆర్గానిక్లో ఏది ఎక్కువ ఇచ్చాడు? ఆర్గానిక్ ఇచ్చారు. ఆర్గానిక్ ఎక్కువ. అండ్ అవుట్ ఆఫ్ 40 ఎన్ని? 20 అలా. అంటే ఓవరాల్గా పేపర్ ఈజీయా టఫా హార్డా? అంటే పర్వాలేదు, బాగానే ఇచ్చాడు పేపర్, కానీ కొంచెం కెమిస్ట్రీ ఇంకా మ్యాథ్స్ మాత్రమే టఫ్గా ఇచ్చారు. మోడరేట్ అనుకోవచ్చా? ఓకే. థ్యాంక్ యూ. అంతవరకు సెలవు. ఈ వీడియోకి అయితే అంతే. థ్యాంక్ యూ. జై హింద్.